జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన సదస్సులో మహిళా అభ్యున్నతికి తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘ చర్చలు సాగాయి. దాదాపు 15,000 మంది ప్రతినిధులు, వందల మంది ప్రముఖులు హాజరయ్యారు. 100 మంది ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రసంగం తర్వాత సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులందరినీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సన్మానించారు. సదస్సు ముగింపు సందర్భంగా ప్రముఖ డ్రమర్ శివమణి ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. शक्ति रूपेण संस्थिता या देवी सर्वभूतेषु बुद्धिरूपे. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్ఫూర్తితో ఏపీలో అమ్మను గౌరవించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. తల్లికి వందనం పేరుతో తల్లిదండ్రుల్ని గౌరవించే కార్యక్రమాన్ని త్వరలోనే మొదలెడతామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో, కాలేజీల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ సదస్సు ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని ప్రకటించారు చంద్రబాబు. In Andhra Pradesh, one day, in an auspicious day, we will decide very soon. On that day, we will call all mothers, both boys and girls. They will take blessings of their mothers by name Talliki Vandanam. This is the program I wanted to create. నేను రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో ఒక కార్యక్రమాన్ని చేపడతాం. తల్లికి వందనం. ఆ తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ వాళ్ళ పాదాలు గడిగి వాళ్లకు పూజ చేసి వందనాలు సమర్పించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోగలిగితే ఇది ఒక కల్చర్ కింద వస్తుంది. తల్లికి గౌరవం జరిగినప్పుడు మహిళలకు గౌరవం వస్తుంది. తల్లికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మహిళలకు రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. దీనికి నాంది పలకాలనుకుంటున్నాం. ఇది బాగుంది అనుకుంటే అందరూ దీన్ని సహకరించవలసిందిగా, ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. అమరావతి వాస్తు బాగుంది. అమరావతిలో ఏ పనుకున్నా జరుగుతుంది. ఎవరైనా ఆటంకాలు సృష్టించాలన్నా వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు తప్ప మనకు ఆటంకాలు ఏవి కూడా మన దరిదాపుకు కూడా రావు. రిక్వెస్టింగ్ ఆనరబుల్ స్పీకర్ టు టేక్ లీడ్. వీఆర్ ఆల్ విత్ హర్. వీ విల్ సపోర్ట్ హర్. వీ విల్ మొబిలైజ్ ది పబ్లిక్ ఒపీనియన్. వీ విల్ మొబిలైజ్ పొలిటికల్ పార్టీస్ సపోర్ట్. డ్యూరింగ్ హర్ రీజియం I wanted to see 33% reservations for women, both in Parliament and assemblies and councils also. It will go a long way. This Amaravati National Women's Parliament will support that. There is unanimous opinion of each and everybody to get 33% reservations for women. రాజ్యాంగం కల్పించిన హక్కును సాధించుకున్నప్పుడే మహిళలకు సమానత్వం వస్తుందన్నారు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ. సమానత్వం అంటే రిజర్వేషన్లు మాత్రమే కాదన్నారు ఆమె. మహిళా అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తు చేశారు జయసుధ. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో మాట్లాడారు ఆమె. Looking at the state of erstwhile united Andhra Pradesh, Honorable late Chief Minister Sri N.T. Ramarao garu, ఆయనతో నేను చాలా సినిమాలు నటించాను, had pioneered various schemes for women like reservation in local bodies, equal rights in ancestral properties, educational opportunities like self-help groups and other empowerment opportunities. And these legacies are being carried forward by Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu during his tenures. Equality does not ask for reservations. Equality is our right and it is guaranteed by our Constitution. The only thing stopping us from this equality is ourselves. The day we realize that there is no need for quota is the day
we will become a truly democratic race. And that is the day when we women will stand at par with our counterparts. We are not their better halves. We are not asking for a bigger share. We are only asking for what is rightfully ours, and we shall have it.